వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ రోజు ఒక్కొక్క స్కీమ్ కింద 5 మాత్రమే నేను ఇప్పుడు శాంక్షన్ లెటర్స్ ఇచ్చాను. రైతు భరోసా కింద ఇప్పటికే అందరి అకౌంట్ లోకి డబ్బులు వస్తున్నాయి. ఇంటికి వచ్చి అధికారులే మీకు శాంక్షన్ లెటర్స్ ఇస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో ఒక గొప్ప రాజ్యాంగాన్ని రచించారు. ఆ రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని 76వ సంవత్సరంలో అడుగు పెట్టడం జరిగింది. ఆ మహానుభావుని దూరదృష్టి వల్ల, ఆ మహానుభావుని ఆలోచన వల్ల, మేధస్సు వల్ల ఇలా భారతదేశంలో ప్రజలందరూ చక్కగా కలిసిమెలిసి ఉండగలుగుతున్నారంటే దళిత వర్గాలు, పేద వర్గాలు, మైనార్టీ వర్గాలు, బలహీన వర్గాలు అందరికీ కూడా ఆయన రాజ్యాంగంలో రక్షణ కల్పించాడు. ఆయన రాజ్యాంగంలో హక్కులు కల్పించాడు. అలాంటి గొప్ప దినం ఈ రోజు భారతదేశ ప్రజలందరికీ ఒక గొప్ప రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు అందిస్తే జనవరి 26 నుంచి మనం దాన్ని అమల్లోకి తీసుకున్నాం. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అన్ని గ్రామాలలో, అన్ని పల్లెల్లో, అన్ని వాడలలో, అన్ని గల్లీలలో చక్కగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకున్నాం, సంబరాలు చేసుకున్నాం. మరొక వైపు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన తర్వాత మునుపెన్నడూ లేని విధంగా ఒకేసారి ఒకే రోజు 4 సంక్షేమ పథకాలను మనము ప్రారంభించుకుంటున్నాం. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పింది, ఎన్నికల తర్వాత కూడా చెప్పింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, పేదల రాజ్యం వస్తుంది, అందరికి కూడా సంక్షేమ పథకాలు అందుబాటులోకి తీసుకొస్తాము అని చెప్పి 6 గ్యారంటీలను ప్రకటించడం జరిగింది. ఆ 6 గ్యారంటీల హామీలో భాగంగా ఈనాడు మనము 4 సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటున్నాం. మీకు తెలియంది కాదు, ఇక్కడ మన మహిళలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత రవాణా సౌకర్యం కల్పించింది. 200 యూనిట్ల లోపు కరెంట్ ఏదైతే వాడుతున్నారో వాళ్లకు ఫ్రీ కరెంట్ చేసింది. గ్యాస్ సిలిండర్ను 500 రూపాయలకే ఇస్తున్నది. వాటితో పాటుగా రైతు పండించిన పంటలకు మొట్టమొదటిసారిగా దేశంలోనే రైతు స్తన్నాలు పండిస్తే క్వింటల్కు 500 రూపాయలు. రాష్ట్రంలో ఒకే సంవత్సరంలో 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల పంట రుణాలను మాఫీ చేసింది. వ్యవసాయాన్ని పండుగ చేయాలి, రైతు పండుగ ఉండాలనే ఆలోచనతోని ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నాం. ఈరోజు ప్రధానంగా రైతు భరోసాను రైతులందరి ఖాతాలలో జమ చేయాలని, ఎకరానికి 12,000 రూపాయల చొప్పున 2 ఫసళ్లకు 2 పంటలకు కలిపి యాసంగికి 6,000, వానాకాలానికి 6,000, ఎకరానికి 12,000 రూపాయల చొప్పున సంవత్సరానికి రైతుకు పెట్టుబడి సహాయం ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. దానికి అనుగుణంగా ఈ రోజు యాసంగికి సంబంధించి ఎవరైతే రైతులు వ్యవసాయం చేసుకున్నారో ఆ రైతులందరి ఖాతాల్లోకి ఈరోజు రైతు భరోసా జమ చేయబడుతున్నది. తారవారిపల్లి గ్రామంలో దాదాపు 754 మంది రైతులు 1,546 ఎకరాల భూమికి 90 లక్షల రూపాయల రైతు భరోసా ఈ రోజు తారవారిపల్లి రైతుల అకౌంట్ లోకి జమ అవుతున్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 754 మంది రైతులు ఉన్నారు ఇక్కడ. ప్రతి రైతు వ్యవసాయం చేసుకుంటున్నారు.
సాగు చేసుకుంటున్న భూములకే, వ్యవసాయం చేస్తున్న రైతుకు మాత్రమే పెట్టుబడి సహాయం అందించాలని ఆలోచించి కొంత ఆలస్యమైన వెరిఫికేషన్ చేసి విచారణ జరిపి ఈరోజు మన గ్రామంలో 754 ఎకరాలకు 90 లక్షల రూపాయల రైతు భరోసాను అందజేయడం జరుగుతున్నది అని చెప్పి ఈ సందర్భంగా మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నా. పేదవాళ్ళకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయల ఆర్థిక సహాయం చేయాలని, ఎవరైతే ఉపాధి హామీ పనులలో సంవత్సరంలో కనీసం 20 రోజులైనా పని చేస్తారో వాళ్లకు 2 విడతలుగా సంవత్సరానికి 12,000 రూపాయలు అందించాలని ఆలోచన చేసి ఈరోజు తానేదార్పల్లి గ్రామంలో దాదాపు 31 మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 6,000 రూపాయలు మీ అకౌంట్లో జమ అవుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక ప్రధానంగా 10 సంవత్సరాలుగా రేషన్ కార్డ్స్ కావాలని అడిగాం. ఎన్నోసార్లు దరఖాస్తులు పెట్టుకున్నాం, మీ సేవలో దరఖాస్తు పెట్టుకున్నాం, ప్రజాపాలనలో పెట్టుకున్నాం, ఇంకా గ్రామ సభలలో పెట్టుకున్నాం. 10 ఏళ్లుగా రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులనే కాకుండా ఎవరైతే అడిక్షన్స్ ఉన్నాయో, అంటే ఒక కుటుంబంలో కొడుకులు ఎదిగి వేరే సంసారం పెట్టుకున్నారు, లేకుంటే ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళిపోయిండు, వేరే ఊరి నుంచి మన ఊరికి వచ్చేళ్ళు, ఇలాంటివన్నీ కలుపుకొని మొత్తము అర్హులైన వాళ్ళందరికీ కూడా అదనంగా రేషన్ కార్డ్స్ ఇవ్వాలని చెప్పి ఈరోజు మన ఒక్క గ్రామంలోనే 151 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డ్స్ ఇస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అన్నిటికంటే మించి ఇందిరమ్మ ఇల్లు కావాలి. 10 సంవత్సరాల్లో ఒక ఇల్లు రాలేదు, ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదు. ఏదో డబుల్ బెడ్రూమ్ అన్నారు, కళల ప్రపంచం చూపించారు, ఇల్లు మాత్రం రాలేదు. ఏ ఊరికి పోయినా ఇల్లు కావాలని అడుగుతున్నారు. ఇవాళ తానేదారిపల్లి గ్రామ ప్రజల అదృష్టం అని చెప్పడం నాకు ఎలాంటి సందేహం లేదు. వాస్తవంగా మీ గ్రామంలో ఈ గ్రామ సభ పెట్టాలి, ఈ పథకాలు మా దగ్గరనే ప్రారంభించాలని చెప్పి బెల్లి వెంకన్న నా దగ్గరికి వచ్చి పట్టుబట్టి నీ దగ్గర కార్యక్రమం పెట్టించాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ముందే మా గ్రామంలో కనుక ఈ పథకాల ప్రారంభం కార్యక్రమం పెడితే మా గ్రామస్తులందరికీ లాభం జరుగుతుందని ఒక ఆశతోని ఆయన ఈ కార్యక్రమం మన గ్రామంలో పెట్టాడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వాస్తవంగా పోయినసారి నేను ఇక్కడికి వచ్చినప్పుడు మన గ్రామంలో తిరిగినప్పుడు ఆ ఎస్సీ కాలనీకి పోయినా అంటే బీసీ కాలనీ తిరిగినప్పుడు ఒక 50-60 ఇందిరమ్మ ఇల్లు ఇద్దాం అనుకున్నాను నేను. కానీ ఇవాళ మీ దగ్గర ఈ పథకాల ప్రారంభం సందర్భంగా గ్రామంలో ఉన్న నిరుపేదలైన ఇల్లు లేని వారందరికీ ఇల్లు ఇవ్వాలనే ఆలోచనతోని సర్వే చేసినప్పుడు మీ గ్రామంలో 119 మందికి ఇందిరమ్మ ఇల్లు వచ్చాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఇస్తే 50 ఇచ్చేటోండి. కానీ అలా ఈ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం వలన ఇంకా ఈ గ్రామంలో ఎవరు అర్హత ఉండి ఇల్లు లేని వాళ్ళు ఉండొద్దు. రేషన్ కార్డ్స్ కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ ఇంకా ఇన్ని ఇచ్చిన తర్వాత కూడా ఎక్కడైనా 1-2 మిగిలిపోతే కూడా ఏ మాత్రము వెనుకాడకుండా ఆ మిగిలిపోయిన ఒకరిద్దరికి కూడా రేషన్ కార్డ్స్ కానీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇలా రాజకీయాలు లేవు, రాజకీయాలు అవసరం లేదు. ఈ 119 మందికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారా? వీళ్ళందరూ కడియం శ్రేయర్కి ఓటేశారా? వాళ్ళు ఇష్టం ఉన్న పార్టీలకు ఓట్లేసుకున్నారు. అయినా పేదరికమే ప్రామాణికంగా తీసుకొని ఇల్లు లేని వాళ్ళందరికీ తానేదారిపల్లిలో ఒకే రోజు 119 ఇండ్లు మంజూరు చేస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రకంగా 4 పథకాలను మన గ్రామంలో ప్రారంభించుకుంటున్నాం. ఇవాళ ఇప్పుడు శాంపుల్ గా ఒక్కొక్క స్కీమ్ నుంచి 5గురికి మనము శాంక్షన్ లెటర్స్ ఇస్తాం. తర్వాత అధికారులు అన్ని ఇంటింటికి తిరిగి మీకు శాంక్షన్ లెటర్స్ ఇస్తారు. కాబట్టి తానేదారిపల్లి గ్రామ ప్రజలందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేపడుతున్న
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాలి. ఒక మాటలో చెప్పాలంటే ఒక 40 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇవ్వబోతున్నాం రాష్ట్రంలో. ఒక 40 లక్షల కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వబోతున్నాం. దాదాపుగా ఒక 6-7 లక్షల మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వబోతున్నాం. ఒక 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతున్నాం. అంటే ఈ ఒక్క సంవత్సరమే 1 కోటి మందికి ప్రభుత్వ పరంగా వివిధ పథకాల ద్వారా లబ్ధి జరగబోతున్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. మునుపెన్నడూ కూడా ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వము సంక్షేమ పథకాలను ప్రారంభించలేదు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదు. రాష్ట్ర ప్రభుత్వం పైన 7 లక్షల కోట్ల రూపాయల అప్పున్నది. ప్రతి నెల మిత్తి కడుతున్నాం, ప్రతి నెల వాయిదాలు కడుతున్నాం. మిత్తి కడుతూ వాయిదాలు కడుతూ కూడా పేద ప్రజల సంక్షేమ పథకాలు ఆగకూడదనే ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నది అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నా. దయచేసి మీరందరూ ఇప్పటికి కూడా మరొక మాట మీ అందరి ముందర చెప్తున్నా. ఇంకా ఈ గ్రామంలో ఏదేమి కారణాల వల్ల ఆ వ్యక్తి లేకపోవడం వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ రేషన్ కార్డు రాకున్నా, ఇందిరమ్మ ఇల్లు రాకున్నా దరఖాస్తు పెట్టుకోండి. మీకు అర్హత ఉంటే ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మళ్ళీ చెప్తున్నా, రాజకీయాలు అవసరం లేదు. ఎన్నికలు వచ్చినప్పుడు, ఓట్లు వచ్చినప్పుడు చూసుకుందాం. కానీ ఇప్పుడు మాత్రం ఈ సంక్షేమ పథకాలు అందరికీ పేదవాళ్లకు అర్హులకు అందాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆలోచన. దాన్ని అమలు చేయాలన్నదే నా యొక్క ఆలోచన అని చెప్పి మీ అందరికి కూడా ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటున్నా. తానదారిపల్లి గ్రామం పైన ప్రత్యేకమైన ప్రేమ ఉన్నది. నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మెజారిటీ ఇచ్చారు. ఎంపీగా కావ్య పోటీ చేసినప్పుడు కూడా మీరు మెజారిటీ ఇచ్చారు. అందుకనే ఈ గ్రామం ఈ సంక్షేమ పథకాలని అమలు చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.